handcrafted natural diamond jewelry from Malabar Golden Diamonds. ఒంగోలులోని జూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలోని పవిత్ర పుల్పిట్ ఎక్కే అర్హత పాస్టర్ అగస్టిన్కు లేదని చర్చి కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. స్థానిక జేఎంబీ చర్చిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాస్టర్ జాన్ కెనడీతో కలిసి మాట్లాడారు. ముందుగా సెక్రటరీ యాదాల రాజశేఖర్ మాట్లాడుతూ జాన్ అగస్టిన్ 1985లో చెన్నైలోని ఓ చర్చిలో పాస్టర్గా పనిచేస్తున్నారని, అయితే అప్పట్లో ఆయనకు చర్చ్ బైలా ప్రకారం కమిటీ ద్వారా పాస్టర్గా నియమించలేదని తెలిపారు. కాగా కొన్నేళ్లుగా ఆయన పాస్టర్గా అర్హత లేదని కోర్టులో కేసు పెండింగ్ లో ఉందన్నారు. చర్చి నిర్వహణ ఇతర కార్యక్రమాలు అన్ని చర్చి మేనేజింగ్ కమిటీ అనుమతితోనే చేయాలన్నారు. కోర్టులో పిటిషన్ వేశారు. పద్మా జోషి స్టాండింగ్ కమిటీ మెంబర్, మనోగురు కుమార్ స్టాండింగ్ కమిటీ మెంబర్ అండ్ తేళ్ల కృపాదానం గారు సండే స్కూల్ సూపరింటెండెంట్, తర్వాత స్టాండింగ్ కమిటీ మెంబర్ ఆల్విన్ జోసఫ్ గారు, ఇంకొక అతను 5 కలిసి ఒక పిటిషన్ వేయటం జరిగింది. ఆ పిటిషన్ 17 నుంచి కొనసాగుతుంది. పిటిషన్ అది లేనిది ఇన్ఫర్మేషన్ లేకుండానే అది జరుగుతుంది. ఆ తర్వాత ఇది చూడవచ్చు. ఆయనకి ఇచ్చిన ఆర్డర్ జయకుమారి, ఇప్పుడు జయకుమారి ఆర్డర్ మీద ఆయన తెచ్చుకున్నాను అంటున్నాడు. చూడవచ్చు, ఒకసారి చూసుకోండి. అంటే వాళ్ళు ఫోటో తీసుకుంటే మంచిది కదా, ఇవన్నీ ఏమి లేకుండా ఒట్టి మాటలు చెప్పుకుంటే కుదరదు. తర్వాత ఇప్పుడు మేనేజ్మెంట్ బాడీ అనేది మేనేజ్మెంటు ఉన్నది అని కోర్టు, జిల్లా కోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది. ఎట్టంటే జిల్లా కోర్టులో SROP 5 ఫైల్ చేయబడ్డది. అది అండి SROP 5. ఈ SROP 5లో నేను సెక్రటరీగా, పద్మా జోషి చైర్మన్గా ఉన్నారు కనుక మా మీద SROP 5 నుంచి ఒక ఆర్డర్ తెచ్చారు. నేను సెక్రటరీగా 2 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చాను. 2 పోస్టులు ఖాళీ అవుతున్నాయి స్టాండింగ్ కమిటీ, వాటిని ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఈ నోటిఫికేషన్ మీద ఒక అతను కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళినప్పుడు అతను ఈ SROP 5లో కోర్టు ఏమని ఉత్తరం ఇచ్చిందంటే, అది కూడా ఒక నిమిషం ఏమని ఉత్తరం ఇచ్చిందంటే, మీరు మెంబర్షిప్ లేకుండా ఈ ఎన్నికలు జరపొద్దు. వితౌట్ మెంబర్షిప్ యూ షుడ్ నాట్ గో టు ది ఎలక్షన్స్. దట్ ఈస్ ది ఇంజెక్షన్ జిల్లా కోర్ట్. అది ఒకసారి ఇచ్చి అది కూడా చూపిస్తాను వాళ్ళకి. దెన్ మేము హైకోర్టుకి అప్పీల్ చేశాం. ఏమని అప్పీల్ చేశామంటే, అయ్యా మెంబర్స్ ఖాళీ అవుతున్నారు, వాళ్ళని ఎన్నుకునే అనుమతి మాకు ఇవ్వండి అని. హైకోర్టు ఏం చేసి, ఇక్కడ జిల్లా కోర్టులో సెక్రటరీ రాజశేఖర్, చైర్మన్ పద్మా జోషి. అక్కడ కూడా హైకోర్టులో నేను పిటిషన్ వేసినప్పుడు సెక్రటరీగా రాజశేఖర్ని చూపిస్తూ జిల్లా రిజిస్ట్రార్ గారికి ఒక ఆర్డర్ ఇచ్చింది. మెంబర్షిప్ తయారు చేసి ఎన్నికలు జరపండి అని. ఆ ప్రాసెస్ జరుపుతున్నారు. తర్వాత ఏదో ఇటీవల ఒక గోల జరిగింది. సోమవారం పుల్పిట్ మీద ఎక్కి మాట్లాడటం, సువ్వాయిలు కాలటం, డమ్ములు కొట్టడం, అల్లరి ఆటపాటలతో కూడిన కార్యక్రమాలు జరిగించారు. ఎప్పుడు కూడా పుల్పిట్ ఎక్కాలంటే కార్యదర్శి అనుమతి ఉండాలా. సెక్రటరీ ఈజ్ ద మేనేజ్మెంట్, మిగిలిన వాళ్ళంతా ఎంప్లాయీస్. వాళ్ళకి అక్విడెన్స్ ఉంది, అక్విడెన్స్ కూడా మీ ముందు పెడతాను. వాళ్ళకి అటెండెన్స్ ఉంది, మాకు మేనేజ్మెంట్కి అటెండెన్స్ ఉండదు. ఎలక్టెడ్ బాడీ మేము. నువ్వు పెయిడ్ సర్వెంట్, నీకేమని ఇచ్చారు? పిటిషన్ రద్దు చేశారని ఇచ్చారే కానీ నీకేమన్నా వేరే ఆర్డర్స్ ఏమైనా వస్తాయి ఉన్నాయా? హైకోర్టు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏమైనా ఇచ్చారా? కమన్ టెల్ మీ. దెన్ హైకోర్టు ఏమన్నా నేను ఫ్యాస్ట్ చేసిందా? 2 పిటిషన్లు ఉన్నాయి కదా పుల్పిట్ ఎక్కొద్దని, అది ఫ్యాస్ట్ చేయలేదు. నీకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లేకుండా నువ్వు డైరెక్ట్గా పుల్పిట్ ఎక్కుతావండి? చెప్పండి. అది ఆలోచన. ఇప్పుడు కొంతమంది ఏమనుకున్నా అంటే, నేను ఇప్పటిదాకా ఎందుకు ప్రెస్ పెట్టలేదు చెప్పంటారా? చరిత్ర కలిగిన సంఘం ఇది. డివోటీస్ దెబ్బతినకూడదు, చెదిరిపోకూడదు. కలిసికట్టుగా సంఘం నడవాలి అంటే డివోటీస్ని కాపాడుకోవాలి. కనుక ఇవన్నీ ప్రజల ముందుకు తీసుకెళ్ళటం ఎందుకని మేము మౌనం వహిస్తే, నువ్వు తప్పిట్లో తీసుకొచ్చి డ్యాన్సులు వేసి అవ్వాయిస్ బాయిలు కాల్చి పుల్పిట్ ఎక్కి యాగిని చేస్తావా?
తిరణాలా ఇది? ఎప్పుడు కూడా ఎన్ని కేసులు గెలిచాము మేము? ఎప్పుడు ఈ పని చేయలేదు మేము చర్చిలో? చేశామా? నెవర్. కనుక నేను ఒక్కటే చెప్తున్నాను, నేను ఇప్పుడు నీకు ఆర్డర్ వచ్చిందో లేదో నాకేమీ తెలియదు. నువ్వేం చిందులేయటమే తెలిసింది నాకు. ఎందుకు వచ్చింది చిందులేశారు ఏంటంటే ఆయనకి ఏదో ఆర్డర్ వచ్చింది. ఏదో ఆర్డర్ వస్తే ఎవరి దగ్గర రావాలా? సెక్రటరీ దగ్గరికి వచ్చారా? మేనేజ్మెంట్ బాడీ ఉందిగా. ఏమండి చెప్పండి, మీరే చెప్పండి. ప్రెస్ వాళ్ళు మేనేజ్మెంట్ బాడీ దగ్గరికి వచ్చాడా? అప్లై చేశాడా? చేయడా? ఇదే విషయం గతంలో 2 సార్లు వచ్చింది. 2 సార్లు 2 times నేను సెక్రటరీగా ఉన్నప్పుడే ఇవన్నీ విపత్తులు వచ్చినాయి. అప్పుడు నేను అడిగి నా దగ్గరికి వచ్చాడు. నేను వాక్యం చెప్పాలన్నాడు. నేను అన్నాను కమాన్ లెటరీ సెక్రటరీకి నేను జాయిన్ అయ్యి వాక్యం చెప్తానని. నేను ఇవ్వనన్నా, నీ ఇవ్వకపోతే నేను చెప్పనీనన్నా. అప్పుడు కూడా పెద్ద గోల జరిగింది ఒక 15 ఏళ్ల క్రితం. ఎందుకు ఈ విషయాలు చెప్తా అంటే, మూర్ఖమైన తత్వం సంఘంలో పనికంది. వ్యక్తిగతం కాదు, నీ ఇల్లు కాదు, ఏది కాదు, దేవుని ఆలయం. ఇది కట్టింది నువ్వు కాదు, పెట్టింది నువ్వు కాదు, మిషనరీలు. కనుక మనము చట్టం మనకి ఇది చేతిలో ఉన్నది కనుక చట్ట ప్రకారం కార్యం జరగాలన్నదే మా కోరిక. అది చట్ట ప్రకారం జరగకుండా ఇల్లీగల్గా ఆక్యుపై చేయాలనుకుంటే కాలేజీలో ఎక్కడెక్కడో ఎన్జిఓ హోమ్లో లేడని పెట్టుకొని బతుకుతున్నాడు. హైకోర్టు ఆర్డర్లు కూడా నరసింహారెడ్డి గారి జడ్జి ఏమిచ్చారంటే, నువ్వు ఇక్కడ ప్రసంగాలు చేయడానికి చెల్లవు, నీకేదో బోధించడం కోసం నీకు మిగతా కార్యక్రమం అంటే సమాధులు చేసుకోవడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం కార్యక్రమాలకే నీకు పర్మిషన్ ఉంది, వాక్యం బోధించడానికి లేదు. నువ్వు కానీ వాక్యం బోధిస్తే భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి స్ట్రిక్ట్ ఆర్డర్ ఇచ్చింది. అక్కడ నుంచి ఈ చర్చిలో లేడు ఆయన నరసింహారెడ్డి గారు. తర్వాత వచ్చినట్టు దుర్గాప్రసాద్ గారు జడ్జి నాలెడ్జ్లో ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే, అప్పుడున్నటువంటి సెక్రటరీ, ఈ సంఘం సెక్రటరీ జయకుమార్ గారి పేరు మీద ఒక ఫేక్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. 2 రకాల ఆర్డర్లు తెచ్చుకున్నాడు. ఏంటంటే, ఆయన చాలా మహాభక్తుడు, ఆయన సంఘం అంతా ప్రేమిస్తుంది కాబట్టి ఆయనకి మేము అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నామని సంఘ చట్టానికి వ్యతిరేకంగా ఒక ఆర్డర్ ఇచ్చింది. రీఅపాయింట్మెంట్ అనేది మా సంఘ కాన్స్టిట్యూషన్ ప్రకారం లేదు. ఎవరైనా రెగ్యులర్గా అక్కడున్న సిస్టమ్ ప్రకారము అపాయింట్ కావాలా. ఆ వేగ్ ఆర్డర్ పెట్టుకొని వచ్చి ఆయన చెప్పి ఇక్కడ ప్రవర్తించినప్పుడు మేము మా కమిటీ ఆథరైజ్డ్ కమిటీ ఏం చేసిందో దాని మీద కోర్టులో వేసాం. కోర్టులో వేసినప్పుడు 6/17 కింద మొన్న ఆర్డర్ డెలివరీ చేయబడింది. ఏమని డెలివరీ చేయబడిందంటే, ఆయన రీఅపాయింట్మెంట్ ఆర్డర్ అనేది చెల్లుబాటు అవుద్ది. అప్పటికే ఆయనకి 74 సంవత్సరాల వయసు, ఇప్పుడు 83 సంవత్సరాలు. 70 సంవత్సరాలు దాటిన వాడు ఎవడు కూడా ఈ చర్చిలో పాస్టర్గా పనిచేయడానికి అవకాశం ఈ యొక్క రిజిస్టర్డ్ 3/16 రిజిస్ట్రేషన్ ప్రకారం అర్హులు కారు. ఆయన ఏజ్ బార్ అయ్యి ఇప్పుడు 83 సంవత్సరాలు. ఆయనకి అసలు గొంతు, కాళ్ళు, చేతులు బాగున్నాయో కూడా మాకు తెలియవు. ఈ ఆర్డర్ నేను తీసుకొచ్చాడు ఆయన. దాంట్లో ఎక్కడ కూడా ఈయన మళ్ళీ పాస్టర్గా చర్చికి పోయి ప్రసంగం చేయాలని కానీ, ఈ చర్చిలో పనిచేయగానే ఎలాంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అనేది లేవు. వాస్తవం ఏంటంటే, ఎవరైనా ఒక ఉద్యోగి, ఇందాక మీరు చూశారు, ఆయన నేను ఉద్యోగినేమా అని, నేను చర్చితో నాకు సంబంధం లేదు, ఐఎమ్ ఓన్లీ ఏ పెయిడ్ ఎంప్లాయీ. పెయిడ్ ఎంప్లాయీ హ్యాస్ నో రైట్స్ టు enter into the administration of the church. Administration is lies with only standing of the church. చర్చ్ యొక్క స్టాండింగ్ ఉంటే పర్మిషన్ లేదు, ఎక్కడ కూడా పని కూడా చేయడానికి లేదు. మా సెక్షన్స్ అయితే కానీ, వర్కర్స్ అయితే కానీ లోపలికి రావాల్సి ఉండేటువంటి లేదు. దాని మీద దేర్ ఈజ్ ఎ ప్రొహిబిషన్. ఎందుకంటే ఇది చట్ట ప్రకారం ఏర్పాటు చేయబడిన చర్చి. కానీ ఆయన ఒక ఆర్డర్ వేగ్ కాదు, హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ని మేము ఓబే చేస్తాం. ఎప్పుడు సబ్జెక్ట్ టు అదర్ కండిషన్స్. ఆయన రావాలంటే కమిటీ దగ్గరికి రావాలా, అయ్యా నాకు ఈ ఆర్డర్ ఇచ్చింది కోర్టు, దాని ప్రకారం నేను వాళ్ళు ప్రొసీడ్ చేసుకోవడానికి నాకు అవకాశం. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా, పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా.
సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహవా. రామ్ రాజ్, మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహవా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహువా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.